నాగార్జున గారు చెప్పండి, ఏమిటి అమరావతి మీద చాలా ఆయన ఉపన్యాసం ఇచ్చారు, మీ అప్పులు ఎంతో తెలియదు అంటున్నారు, మళ్ళీ ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తూ ఉంటున్నారు. ఎంత కాంట్రడిక్టరీగా ఉందా? రియల్ ఎస్టేట్ హైప్ కోసమా, లేకపోతే నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నంగా చూడాలా? ఎప్పుడు కంప్లీట్ అవుద్దో చెప్పలేనని కూడా ఆయన అంటున్నారు. ఈ పరిణామాలన్నిటి మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? బహుశా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలండి. అయితే ఇక్కడ ముందుగా మంత్రివర్గం పైన కానీ, మంత్రివర్గ సహచరుల మీద కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సరైనటువంటి అవగాహన లేదని అనిపిస్తుందండి. ఎందుకు ఆ మాట చెబుతున్నానంటే, మంత్రి నారాయణ గారు ఛార్జీ తీసుకునేటప్పుడు 2.5 ఏళ్లలో మేము అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెబుతాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పట్లేదు అంటారు. ఎందుకంటే పాపం మరి వయసు మీరిందని చంద్రబాబు నాయుడు గారు అటువంటిగా మాట్లాడుతున్నారో లేదో తెలియదు. ప్రతి దానికి కూడా తిరిగి ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు రిషికొండలో జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి పర్యాటక భవనాన్ని మీరు ఏం చేస్తారని ఒక జర్నలిస్ట్ ప్రశ్న అడిగితే, మీరైతే ఏం చేస్తారని అడిగారు. మరి అమరావతి నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారు అడిగితే, మీరు చెప్పండి మీరైతే ఎప్పుడు పూర్తి చేస్తారని అడుగుతారు. ఎందుకో ఆయన చెప్పడానికి, నిర్ణయం తీసుకోవడానికి ఎందుకో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. బహుశా వారిద్దరి మధ్య అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చర్చించుకున్న తరువాతనే ఏదైనా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని ముందస్తుగా ఏదైనా ఒక ఒప్పందం కుదిరిందేమో అనిపిస్తుంది. దీంతో పాటు ముఖ్యంగా మేమందరం కోరుకునేది ఏంటంటే, అమరావతిని ప్రాధాన్యతగా మీరు నిర్మించాలి అనేది మొదటి నుంచి కూడా మీ ప్రభుత్వ ప్రాధాన్యతలు పేదవారు కాదు, కేవలం అమరావతిని మీ నిర్ణయం చెప్పారు. మేము గతంలో అమరావతి నిర్మాణం జరగడానికి 1,00,000 కోట్ల రూపాయలు అవుతుంది అని మేము చెప్తే 1,00,000 రూపాయలు ఎందుకు జరుగుతుంది, అది సెల్ఫ్ సస్టైనబిలిటీ ప్రాజెక్టు, మనకు కావాల్సిన నిధుల్ని తానే సమకూర్చుకుంటుంది అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రి నారాయణ గారు 1,00,000 కోట్ల రూపాయలు అవుతాయి, ఆల్రెడీ 44,000 కోట్ల రూపాయలు టెండర్ దించాం, 9,000 కోట్ల రూపాయలు పనులు చేశాం, మిగతాది కూడా మేము నిర్మాణాలు పూర్తి చేసేస్తామని చెప్పారు. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మేము ఇక్కడ భూములు అమ్మేస్తాము, భూములు అమ్మేసిన తర్వాత మేము చేయగలుగుతాం అనేటువంటి చెప్పే కార్యక్రమం జరుగుతున్నారు. మరొక వైపు ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఇక్కడ ముందు అవినీతి జరిగింది, దాంట్లో ఉన్నటువంటి అలైన్మెంట్ మార్పు అని చెప్తే, అదే అలైన్మెంట్ తో ఎక్కడైతే నారాయణకి సంబంధించి తెలుగుదేశం పార్టీ వారికి సంబంధించిన భూములు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అక్కడే మళ్ళీ అదే ఔటర్ రింగ్ రోడ్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పరుస్తున్నారు. దాంతో పాటు కీలకంగా మేము వ్యవహరించిందంటే, గతంలో అసైన్డ్ భూముల్ని నిరుపేదల నుంచి తీసుకొని వెళ్ళారు అని మేము చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వాటికి సిఐడి అధికారులు కూడా గుర్తించారు. ఒక 169 ఎకరాల అసైన్డ్ భూమి నారాయణ గారికి బంధువులు సమీపులు దక్కించుకున్నారని చెప్పారు. తర్వాత మరి ఇప్పుడు ఆ కేసులన్నీ ఏమవుతాయి? అప్పుడు పెట్టారు. ఇప్పుడు దాని మీద సిఐడి ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తెలియదు. ఇంకా సిఐడి ఏముంటుంది? సిఐడి ఆఫీసర్ని సంబంధించిన ఆఫీసర్ని ఆల్రెడీ బదిలీ చేశారు, ఆయన ఎక్కడో అటాచ్ చేశారంట. అటాచ్ అంటే జిఐడికి ఎక్కడో రిపోర్ట్ చేయమన్నారంట. మొత్తం మారిపోద్ది కదా. మరి ఇప్పుడు మారిపోతున్న ప్రేమలో అప్పుడు ఆ కేసులు కరెక్ట్ అయిన కేసులా కాదా? ఇవి ఎవరు చెప్పాలి? ఓ పక్కేమో అమరావతిలో ఆయన టూర్ చేస్తా మొత్తం అంతా మీరు విధ్వంసం చేశారని ప్రచారం చేస్తున్నారు, ఇంకోవైపు ఏమో ఆ కేసుల సంగతి ఏమో ఆయన మాట్లాడట్లేదు, మీరు ప్రస్తావించట్లేదు. మరి మీ వాటి మీద ఎట్లా వెళ్ళే అవకాశం ఉంటుంది? మరి అది రియల్ ఎస్టేట్ మోసాలు జరిగినాయా లేదా? అదేనండి, ఇక్కడ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే, ఒక 1100 ఎకరాల అసైన్డ్ భూమిని తీసేసుకున్నారు అనేది ఈ ముందు వచ్చినటువంటి ఆరోపణలు. దానికి సంబంధించి 932 ఎకరాలు ఇప్పటి వరకు సిఐడి గుర్తించింది అసైన్డ్ భూముల మీద లావాదేవీలు జరిగినాయి. అవును. మరి ఇప్పుడు ఆ కేసుల్లో నిందితులు అనుకున్న వాళ్ళే ఇప్పుడు సీఎం అయ్యారు. ఇప్పుడు ఆయన ఆటోమేటిక్గా అవన్నీ నీరు గారిపోతాయి కదా, వాటన్నింటినీ వెనక్కి తీసేసుకునే అవకాశం కూడా ఉంటుందేమో కదా. చూడండి, ఇప్పుడు ఒక రికార్డ్ అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారం సిఐడి చెప్పిన తర్వాత వీరే చెప్పారు కదా, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ముఖ్యమంత్రులు మారిన మాత్రాన విధానాలు మార్చడం తప్పు కాదు అని చెప్పారు కదా. అంటే ఇప్పుడు నేను ఇదే ప్రశ్న కొంతమంది లాయర్లను అడిగాను, ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి, నీరు గార్చే అవకాశం ఉంది కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలని చెప్పి
ఎవరైనా కోర్టుకు వెళ్ళాల్సి వస్తుందండి. వెళ్తే అప్పుడు ఈ కేసులు అట్లా ఉంటాయి, లేదంటే మెల్లగా విత్డ్రా చేసుకోవటం లేకపోతే నీరు గార్చేయటం చేస్తారండి అన్నారు. మరి ఆ ఆలోచన జరుగుతుందో లేదో నాకు తెలియదు కానీ బట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటంటే మాబోటి వాళ్ళకి మరి అప్పుడు పెట్టి కేసులు ఏమైపోతాయి, అది వాస్తవా కాదా? చంద్రబాబు గారు వాటి గురించి మాట్లాడట్లేదు. మీ వైపు నుంచి మీరు ప్రస్తుతానికి వేరే యాంగిల్లో ఉన్నారు కాబట్టి మీరు దాని గురించి టచ్ చేయట్లేదు. బట్ మరి ఏమైపోయినట్లు ఇప్పుడు మీరు చెప్పారు 1000 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ అంతా కొనేశారని అక్రమం అది. అట్లాగే రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు భూ కుంభకోణం అన్నారు, ఇంకా చాలా రకరకాల కుంభకోణాలు అన్నారు కదా. మరి ఇప్పుడు అవన్నీ ఏమవుతాయనేది ప్రశ్న. సార్ అదే సార్, ఇప్పుడు అసైన్డ్ భూముల బదిలీ నిషేధించడం 1977 ప్రకారం అసైన్డ్ భూములు కొనడం కానీ అమ్మడం కానీ నిషేధం. అవును. అయితే 2014-18 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో అసైన్డ్ భూములు ఉన్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ జీపీఏ పొంది దాని తర్వాత సేల్ డీడీల ద్వారా చేపించి రిజిస్ట్రేషన్ చట్టం 22A కింద ఉన్నటువంటి నిషేధిత భూములను కూడా తమ పేర్ల పైకి రిజిస్ట్రేషన్ జరిపించుకున్నారు. ఇది ఆల్రెడీ కోర్టులో ప్రూవ్ అయినటువంటి అంశాలు. దీనికి సంబంధించి 932 ఎకరాలు 23 CRDA కార్యాలయ పరిధిలో జరిగిందని అప్పటికి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఓకే, అది సరే చూద్దాం ఏం జరుగుతుందో. ఒక్క నిమిషం లైన్లో ఉండండి.